హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నేను వెంకటరమణ కట్టు గాజులు జ్యువెలరీ షాప్కి వచ్చేసాను. ఈరోజు ఏంటంటే స్పెషల్ ఆఫర్. ఫీమేల్స్కి ఇక్కడ ఆఫర్స్ చూసాము, బట్ మెయిల్స్కి ఎక్కడ ఆఫర్ చూసారా? మెయిల్ జ్యువెలరీ ఎక్కడన్నా చూసారా? బట్ త్రినాథ్ గారు పరిచయం చేస్తున్నారు అనమాట. ఇక్కడ చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు, బట్ ఎప్పటికీ ఒక సెలబ్రిటీ ట్రెండింగ్ లో ఉంటారు అనమాట. ఆయనే బుల్లెట్ భాస్కర్ గారు. అండ్ మనకి మంచి లుక్ లో కనిపిస్తున్నారు చూడండి. గోల్డ్ మొత్తం ఈయన మీద కనిపిస్తుంది. నేను ఎప్పుడు ఈ గెటప్ లో చూడలేదు. బుల్లెట్ బాబు గోల్డ్ బాబు అయ్యాడు అనమాట. మాట్లాడండి పదండి. హాయ్ భాస్కర్ జీ, ఎలా ఉన్నారు? ఈ రోజు వెంకటరమణ కట్టు గాజుల జ్యువెలరీ చాలా మంది ఎఫర్ట్ పెట్టలేని వాళ్ళు ఇది పెట్టుకోవచ్చు. సో ఇది రోల్డ్ గోల్డ్ కాదు, గోల్డ్. అది దీనికి దానికి డిఫరెన్స్. సో వర్తబుల్. అండ్ వాళ్ళు కూడా చెప్పారు కదా, మీరు చూసినట్టయితే ఇక్కడ గోల్డ్ కొన్నాక మీరు ఎప్పుడైనా రిటర్న్ ఇస్తే లైఫ్ టైమ్ లో 60% రిటర్న్ ఇచ్చేస్తారు. మనం చాలా ప్రమోషన్స్ చేస్తుంటాం, కానీ కొన్ని ప్రమోషన్స్ గుర్తుంటాయి కదా. ఇప్పుడు ఇలా ఈ ఒక పోస్ట్ తో ఇవన్నీ కడియం పెట్టుకుని బ్రేస్ రింగ్స్ ఇలా ఈ ఫోటో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసే అవకాశాలు ఉన్నాయా? లేదు, యాక్చువల్ గా నాకు ఒరిజినల్ గా గోల్డ్ లో ఉన్నాయి. గోల్డ్ అంటే చాలా ఇష్టం. అసలు అందరూ వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే నేను గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే వెంకటరమణ కట్టు గాజులు రీసెంట్ టైమ్స్ లో నిజంగా ఆయన మార్క్ సెట్ చేసుకున్నారు త్రినాథ్ గారు. ఏం చెప్తారు ఆయన గురించి? ఆయన ఇచ్చిన మెయిన్ ఆఫర్ ఏంటంటే ఏదైనా డ్యామేజ్ వచ్చినా లేకపోతే ఏదైనా ఒకసారి పైనంతా గోల్డ్ తో చేస్తారు కాబట్టి గోల్డ్ ఏదైనా వచ్చినా కూడా ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు. సో అదొక బెస్ట్ ఆఫర్. సో గోల్డ్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు గోల్డ్ కొనుక్కుందాం, గోల్డ్ లాగే ఉండాలనుకుంటే ఇది తీసుకోండి. ఇది రోల్డ్ గోల్డ్ కాదు, పైనంతా గోల్డే, లోపలే కాపర్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా లైఫ్ లో రిటర్న్ ఇచ్చేటప్పుడు రిటర్న్ తీసుకుంటారు. మీరు ఎప్పుడైనా దీన్ని తాకట్టు పెట్టుకోవాలంటే తాకట్టు పెట్టుకోవచ్చు. ఆఫర్ కూడా ఉంది. అసలు గోల్డ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మా సుమన్ టీవీ ఆడియన్స్ చెప్పేసండి. నిజం చెప్తున్నాను, అంటే నేను లైఫ్ లో ఫేస్ చేసింది. నేను ఎప్పుడు నాకు బంగారం అంటే ఇష్టం ఉండేది కాదండి. అసలు ఒక చిన్నది కూడా పెట్టుకునేవాడు కాదు. ఈ విషయం ఎప్పటికీ మంచి జీవితాంతం. చంటి గారు అన్నారు, అరే ఒక అరతులం బంగారం కానీ పావుతులం కానీ ఒంటికి పెట్టుకోరా అన్నాడు. ఎందుకన్నా ఒకసారి బంగారం ఒంటి మీద పడితే అది పరిగెత్తుకుంటూ వస్తుంది. నేను నమ్మకలేదు, కానీ ఇది ఒకసారి ఆయన కోసం ఒక అరతులం బంగారం పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 100-200 తులాలు కొనుంటా. నిజంగా ఆయన చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు బంగారం అనేది ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ మీ ఒంటి మీద ఒక్కసారి పెట్టుకొని చూడండి. థ్యాంక్ యూ భాస్కర్ జీ. మీరు ఎప్పుడు కనిపించినా అదే హ్యాపీనెస్ ఉంటుంది, అదే స్మైలీ ఉంటుంది. అండ్ మిమ్మల్ని చూస్తే ఒక ఎనర్జీ వస్తుంది మాకు. సో ఎలాగో స్మాల్ స్క్రీన్ లో ఎంటర్టైన్ చేస్తున్నారు. మిమ్మల్ని నేను సిల్వర్ స్క్రీన్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఏమైనా అప్డేట్లు ఏమైనా ఇస్తారా మాకు? దేవుడు రాసి పెట్టుంటే ఖచ్చితంగా అంతేనా? రైట్ నా నాతో పాటు మనందరి ఫేవరెట్, బేసిక్ గా ఆయనకి గడ్డం ఉంటుంది, అది అడ్డం కాదు ఎప్పుడు కూడా. సో ఇప్పుడు గడ్డం బాబు కాస్త గోల్డెన్ బాబు నవీన్ గారు ఉన్నారు. రైట్ నౌ మాట్లాడదాం. హాయ్, గడ్డం నవీన్ కాస్త ఇప్పుడు మనకు కొంచెం డిఫరెంట్ గా ఈ గోల్డ్ వేసుకుని గోల్డ్ నవీన్ గా కనిపిస్తున్నారు. మాట్లాడదాం ఫస్ట్. ఏంటి అసలు ఈ గోల్డ్ ఈ రోజు మెన్స్ మేళా అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు త్రినాథ్ గారు. ఏం చెప్తున్నారు? మెన్స్ మేళా రియల్లీ చాలా సూపర్ మేడం. ఎందుకంటే ఎప్పుడు పోయినా ఆడోళ్ళకి కొనుక్కుంటున్నాం, ఆడోళ్ళకి చేస్తాం, అన్ని ఆడోళ్ళకి బంగారం ఉంటుంది. మొగోళ్ళకి అంటే మా అంటే ఒక బ్రాస్లైట్, లేకపోతే ఒక కడియం, ఒక చిన్న ఉంగరం ఇక్కడ కొనకేసుకునేది, లేకపోతే సన్న చైన్ ఒకటి ఉంటుంది. సో ఆ సన్న చైన్ బదులు ఇప్పుడు దొడ్డు చైన్ వచ్చేసి అదే రేట్లో మనకు. సో బాగుంది కాన్సెప్ట్ ఈ మన కట్టుగాజులు వెంకటరమణ వాళ్ళది. సో మాకు కూడా కొన్ని వెరైటీస్ దొరుకుతాయి. ఈ మధ్యకాలం చాలా మంది చూస్తున్నాం, బయట దావతాల్లో కూర్చొని పెద్ద పెద్దలు తీసుకొని వస్తుంటారు. 8 లక్షలు కోట్లు పెట్టుకొని ఇట్లా తీసుకుంటారో భయ అనుకుంటాం కదా. ఇప్పుడు తెలిసింది అది ఏంటి మ్యాటర్ అనేది. ఈ రోజు నుంచి మనం కూడా చూపెడతాం అంతే. సో మొత్తానికి ఈ రింగ్స్ లో మీకు ఏది బాగా నచ్చింది ఫేవరెట్ చూడంగానే? నాకు మేడం ఇగో ఈ పులి పెట్టుకుందండి. పంచాన్ని వచ్చిండు. నమస్కారాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు వెంకటరమణ కట్టు గాజులు షోరూమ్ కి వచ్చాం. అసలు మీరు ప్రమోట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ కదా, ఒక మెయిల్ జ్యువెలరీ అనేది ప్రమోట్ చేయడం. ఇది మగాళ్ళ కోసం మెగా మేళ అన్నాడు. సరే అసలు చూద్దాం మామూలుగా వద్దాం ఒకసారి అని చెప్పి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు నిజంగా మైండ్ పనిచేయలేదు. అంటే ఇంత తక్కువకి ఇంత మంచి బంగారం దొరుకుతుంటే మామూలు విషయం కాదు. సో చాలా మంది 1 గ్రామ్ కూడా కొనుక్కుంటారు, అవి వెలిసిపోతూ ఉంటాయి. అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు నేను కూడా అలాంటి వేసుకునేవాడు అనమాట. 1 గ్రామ్ ఒక 4-5 సార్ల తర్వాత మొత్తం వైట్ అయిపోయేవి. అరే ఎప్పటికైనా బంగారం కొనుక్కోవాలి ఆశ ఉండేది. అప్పుడు ఇలాంటివి ఏం లేవు షాపులు, బట్ ఇప్పుడు ఉన్నాయి. సో మీరు అందరూ ఒకసారి వెంకటరమణ కట్టుగాజులు రండి, చూడండి, నచ్చితే కొనుక్కోండి, లేదంటే లేదు. ఎందుకంటే ఖచ్చితంగా నచ్చుతాయి. నేను కూడా 2-3 తీసుకున్నాను. సో స్పెషల్ థ్యాంక్స్ త్రినాథ్ గారికి. ఎందుకంటే మన మగవాళ్ళ కోసం ఆయన ఆలోచించి ఆడవాళ్ళని పక్కన పెట్టలేదా? మేమున్నాం ముందే, మేము వచ్చాం. 5 గ్రామ్ గోల్డ్ అలాగా ఏంటి అంతా జ్యువెలరీ ఉంది, మమ్మల్ని కూడా పెట్టారు, కానీ మీకు కొంచెం ఎక్కువ పెట్టారు అనమాట. బతికించారు, మాకు ఒక ప్రియారిటీ ఇచ్చారు. ఇంకొకటి మీరు ఒక సెలబ్రిటీ కాబట్టి ఆల్మోస్ట్ స్మాల్ స్క్రీన్ కావచ్చు, షోలు చేసేవాళ్ళు కావచ్చు, మేము యాంకర్లు. గోల్డ్ అనేది 1 గ్రామ్ కాకుండా 5 గ్రామ్ కూడా వాడొచ్చు. ఇక్కడ ఫీమేల్స్ కి ఉంది, మెన్స్ కి ఉంది.
అంటే మన రీజనబుల్ ప్రైసెస్ లో మధ్య తరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా మంచి గోల్డ్ ని మనం పెట్టుకోవచ్చు అనేది ఎగ్జాంపుల్ కదా. మీరు చెప్పండి, మన చిన్న చిన్న చోట సీరియల్స్ చేసే వాళ్ళకి ఇక్కడికి వచ్చి విజిట్ చేయొచ్చు, గోల్డ్ తీసుకోవచ్చు అని. ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే డబ్బును కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ డబ్బు ఉన్న వాళ్ళు రియల్ గోల్డ్ వేసుకోరు, ఇలాంటివి వేసుకుంటారు. సో వాళ్ళతో పాటు మనం కూడా వేసుకోవచ్చు. సో గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారు రండి, చూడండి, ఒరిజినల్ గోల్డ్ కన్నా బాగుంది. సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ ఈ గోల్డ్ కావాలంటే మన వెంకటరమణ కట్టు గాజులు జ్యువెలర్ షాప్ మన సికింద్రాబాద్ లో మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉంది, వచ్చి విజిట్ చేయండి, నచ్చితే కొనుక్కోండి. థ్యాంక్ యూ. ఫైనల్గా గోల్డ్ అయితే అయిపోయింది మేడం, మేము కూడా వెళ్ళాలి, ఇంటికి కూడా తీసుకెళ్ళిపోవాలి. నేను మొత్తం ఇట్లాగే మరి చెప్పకుండా కలిసి పక్కన వెళ్ళిపోవడం అంతే. ఇప్పుడు కెమెరాస్ ఉన్నాయి సార్ ఇక్కడ, ఏమంటారు రేపు వచ్చి మళ్ళీ తీసుకొని పోతారా? మన సెలబ్రిటీలు అండి, ఖచ్చితంగా రేపు పొద్దున కనిపించేస్తాం. మేడం నా దగ్గర ఆల్రెడీ పైసలు తీసుకున్నాను, ఆ విషయం ఎవరికి చెప్పాలి నేను? మరి సెలబ్రిటీ జనానికి నేను వెళ్ళిపోతున్నాం అంటే ఫ్రీ కాదు, కొనుక్కొని పోతున్నాం అంతేనా? అంతే. అయితే మొత్తానికి ఏది కొంటున్నారు? మొత్తం అన్ని కొనేస్తున్నారా? మేడం అన్ని తీసుకోవాలి మేడం, ఎందుకంటే ఒక్కొక్క పండుగ ఒక్కొక్కటి, ఒక్కొక్క దావత్కి ఒక్కొక్క ఉంగరం, అంతే ఫుల్ ఉన్నాయి అంతే. యా. ఓకే, సో ఫైనల్ గా మా సుమన్ టీవీ ఆడియన్స్ కి ఈ రోజు ఈ గోల్డ్ మేళాలో పార్టిసిపేట్ చేశారు, అది కూడా మెయిల్ గోల్డ్ మేళా, మెగా మేళా లాగా, ఏం చెప్పేస్తారు? సో మన సుమన్ టీవీ ప్రేక్షకుల ద్వారా ఈ వెంకటరమణ కట్టుగాజుల వాళ్ళకు ఇంత మంచి పబ్లిసిటీ ఇస్తున్నందుకు మీకు అందరికీ కూడా హ్యాట్సాప్ చెప్పాలి. అండ్ మా అమ్మల్ని కూడా ఇంత మంచి ఇంటర్వ్యూ తీసుకోవాలి సువర్ణ గారికి, అండ్ అలాగే మొత్తం మీ టీవీ యాజమాన్యం అందరూ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటా. రైట్, నాతో పాటు చాలా మంది సెలబ్రిటీలు వచ్చారనమాట. ఇక్కడ గోల్డ్ కి బాగా ప్రమోట్ చేయడానికి మంచి కలర్ అనమాట యాక్చువల్లీ అప్పారావు గారు, జబర్దస్త్ అప్పారావు గారు. బట్ అక్కడ ఒకలా చూసాము, బట్ ఇప్పుడు గోల్డ్ తో ఎలా ఉన్నారో మీరు చూడొచ్చు. ఈ క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా త్రినాథ్ గారికి ఇవ్వాలి, ఎందుకంటే జబర్దస్త్ లో ఉన్న చాలా మంది మనం ఒకలా చూసాము, బట్ వాళ్ళందరినీ డిఫరెంట్ లుక్ లో అయితే కనిపించేశారు ఈ రోజున ఈ గోల్డ్ ఇంట్రడ్యూస్ చేస్తూ. సో ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి మాట్లాడదాం, ఎందుకంటే చాలా కష్టపడి కాకుండా ఇష్టపడి రెడీ అయ్యారు, గోల్డ్ చూస్తూ ఉన్నారు, అండ్ వైట్ పంచుతో వచ్చారండి. మాట్లాడేద్దాం పదండి. హాయ్ అప్పారావు గారు. హాయ్ స్మైలీ, ఆఫ్టర్ లాంగ్ టైమ్ బ్యాక్ వి మీట్. యా. వెంకటరమణ కట్టుగాజులకు వచ్చాను, వారి ఆహ్వానం మేరకు, త్రినాథ్ గారి ఆహ్వానం మేరకు. నాకు బాగా నచ్చింది ఏంటంటే, జనరల్గా మగవాళ్ళందరూ జీతాలు అందగాని కానీ పండగలకి పబ్బాలకు కానీ ఏం చేస్తారంటే భార్యలను తీసుకెళ్ళి నీకు కావాల్సిన బంగారం కొనుక్కో, నీకు కావాల్సిన బట్టలు కొనుక్కో అంటారు, ఒక కార్డు ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఆడవాళ్ళు కూడా వారి ప్రియాతి ప్రేమైన భర్తలకి గిఫ్ట్ కొనాలనుకుంటే వెంకటరమణ కట్టుగాజులకు వచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. ఇంకా హైదరాబాద్ అని అంటే బంగారం అంటే హైదరాబాద్ కాబట్టి ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే 5,000 రూపాయలకి గొలుసులు ఉన్నాయి, 10,000 రూపాయలకి గొలుసులు ఉన్నాయి, అలాగే 1,00,000 రూపాయలు పెట్టుకునే బంగారం ఈ వెంకటరమణ కట్టుగాజుల్లో కేవలం 20,000కే దొరుకుతుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సో అప్పారావు గారు, బేసిక్ ఏంటంటే గోల్డ్ అంటే అందరికి ఇష్టం, కానీ ఏంటి ఈ మధ్యన ట్రెండ్ సెట్ చేసినట్టు ఈ మెయిల్స్ కి అంటే మీకు కూడా మగజాతి ఆణిముత్యాలు కూడా ఇంకా అందంగా తయారు చేయడానికి త్రినాథ్ గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ గోల్డ్ జ్యువెలరీని అది తక్కువ బడ్జెట్ లో ఏం చెప్పేస్తారు? నేను ఒకటే చెప్తాను, చాలా ఫంక్షన్లో ఆడవాళ్ళు మెరిసినట్టుగా మగవాళ్ళు మెరవరు. అదేంటో మరి నాకు అర్థం కాదు, కానీ ఎంతసేపు ఆడవాళ్ళకి 4 గొలుసులు ఇంకో 4 గొలుసులు వేసుకుంటే తప్పించి అయ్యో మా ఆయనకు మంచి బ్రాస్లెట్ కొనిద్దామని కానీ మంచి ఉంగరం కొనిద్దాం ఇవి ఉండదు. కాబట్టి ఈ దీంతో మగవాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మా కోసం ఉన్నదేమో ఈ షాప్ అనిపిస్తుంది. మీరు గోల్డ్ ఎలా కొంటారు? మీ మిసెస్ కావచ్చు, మీరు మీ ఇంట్లో? మేము మా ఆవిడ మేమేంటంటే మంత్లీ ఇంతని కట్టి బంగారు షాపుల్లోనే నెలకి ఇంతని కట్టి ఒకేసారి మా ఆవిడ కాసుల పేరు కొన్నాం, ఒకేసారి నేను గొలుసులు కొన్నా. అంటే మనం ఒకేసారి ఇంత అమౌంట్ పట్టుకెళ్ళి పెట్టే కన్నా కూడా అప్పుడప్పుడు పెడితే బాగుంటది. కానీ అంత పెద్ద అమౌంట్, ఇప్పుడు ఇది ఉన్నది 10 లక్షల రూపాయలంట, కానీ ఇక్కడ ఇది 2 లక్షలు అన్నారు. నాకు షాక్ అయ్యాను, మీకు ఇది ఎక్కడ తీసిపోదు, ఇది 2 లక్షలు, ఇది 10 లక్షలు బయట, ఇది 2 లక్షల రూపాయలు ఉంది. ఇందాక నేను చెప్పాను కదా, 1,00,000 రూపాయలు పెట్టుకొని మీకు ఒక బంగారు ఆభరణం ఇక్కడ కేవలం 20,000కే దొరుకుతుంది. ఇందాక మంచి మాట చెప్పారు, మీరు 10,000 రూపాయలు పెట్టి ఒక ఆర్నమెంట్ తీసుకెళ్ళండి, కానీ మీకు ఎప్పుడు మీరు రిటర్న్ ఇచ్చిన 6,000 రూపాయలు మీకు ఇస్తాం. అంటే మీకు 4,000 రూపాయలకి కొన్నట్టు లైఫ్ లాంగ్ సర్వీస్ ఉంటుంది. ఎందుకని ఏం కావాలి? వెంకటరమణ కట్టుగాజులు అంటూ గత కొన్ని రోజుల నుంచి ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేస్తున్నారు త్రినాథ్ గారు. సో ఈ రోజు మెయిల్స్ మీకు కూడా ఒక మంచి గోల్డ్ మాకు గిఫ్ట్ అని చెప్పాలి. వెంకటరమణ కట్టుగాజులు మెన్స్ కి సో ఇక్కడ అతి దగ్గరలో ఉంది, సికింద్రాబాద్ లో ఉన్నటువంటి టెంపుల్ పక్కన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్. అంటే అందరికీ బజార్ అంటే అందరికి ఫేమస్, పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంటుంది.
సుమన్ టీవీ ఆడియన్స్ కి ఏం చెప్పేస్తారు సార్ సుమన్ టీవీతో ఒకసారి పరిచయం చిరకాల స్నేహంగా ఉంటుంది. నేను ఎందుకంటే సుమన్ టీవీ ద్వారా అసలు చెప్పడం మర్చిపోయాం. చెప్పండి. సుమన్ టీవీలో నేను ఇంటర్వ్యూ ఇచ్చారా? నా ఒంటి మీద 100 తులాలు బంగారం వేసుకుంటానని. ఈ రోజు నిజంగా ఇంచుమించుగా అంత ఆనందం కలిగింది. త్వరలో వేసుకొని సుమన్ టీవీకే నా ఫస్ట్ ఇంటర్వ్యూ 100 తులాలు బంగారం వేసుకొని నీకు ఇంటర్వ్యూ ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మెయిల్స్ కి సంబంధించి గోల్డ్ కావాలంటే రీజనబుల్ బడ్జెట్ లో, బయట మీరు లక్షల్లో పెట్టింది ఇక్కడ మనకు వేలల్లోనే వస్తుందని ఛాలెంజ్ చేస్తున్నారు త్రినాథ్ గారు. అండ్ ఈ రోజు చాలా మంది సెలబ్రిటీస్ అయితే వచ్చేసారు. అస్సలు లేట్ చేయొద్దు, త్రినాథ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి, నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఇప్పుడు మన కాన్సెప్ట్ వచ్చేటోడికి అందరికీ తెలిసిందే, వెంకటరమణ కట్టుగజుల జ్యువెలరీస్ గత 2 దశాబ్దాలుగా అంటే 20 సంవత్సరాల పైగా ఈ స్టోర్ ని వేలాది కస్టమర్లని మెయింటైన్ చేస్తూ వచ్చింది. వాళ్ళ కోసమే ఈ రోజు జెంట్స్ మెలా అంటూ ఈ రోజు మనం ఇంత పెద్ద లాంచింగ్ అన్నది చేసాము. 1/2 గ్రామ్ నుండేనండి. ఇదిగోండి ఈ మోడల్స్ అన్ని 1/2 గ్రామ్ నుండే గొలుసులు మొదలైనవి. 1/2 గ్రాములో ఉన్నాయి, గ్రాములో ఉన్నాయి, 2 గ్రాముల్లో ఉన్నాయి, 3 గ్రాముల్లో ఉన్నాయి, 5 గ్రాముల్లో ఉన్నాయి. ఎందుకు ఇలాగానంటే ఖచ్చితంగా జెంట్స్కి ఒక గొలుసు, ఒక ఉంగరం ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు వర్కర్ అయినా, ఎంప్లాయ్ అయినా, లేదనంటే ఫైనాన్స్ అయినా, లేదనంటే ఏదైనా వర్కింగ్ చేసుకుంటే వాళ్ళు అయినా సరే, ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళైనా సరే ఖచ్చితంగా ప్రతి మగవాళ్ళకి ఒక గొలుసు, ఒక ఉంగరం ఉండాలి అని అంటే తక్కువ బడ్జెట్లో తయారవ్వాలి అన్న ఒక కాన్సెప్ట్ని తీసుకొస్తూ ఇంత డిస్ప్లే అన్నది ఇక్కడ చేస్తూ ఉన్నాము. 350 గ్రాములు అయ్యే గొలుసుని ఏవైతే ఉన్నాయో కేవలం 38 గ్రాముల్లోనే తయారు చేసాము. 250 గ్రాములు ఉండే గొలుసుని కేవలం 25 గ్రాముల్లోనే తయారు చేయడం చేసాము. బ్రాస్లెట్లు 50 గ్రాములు ఉండే బ్రాస్లెట్ని కేవలం 10-12 గ్రాముల్లోనే తయారు చేయడం చేసాము. అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం అని చేసామండి. బేసిక్గా మనం పని చేసేటప్పుడు ఒక మోటివ్ ఉంటుంది. సో ఈ గోల్డ్ కి సంబంధించి మీరు ఎంత బాగా ప్రతి ఒక్క వాళ్ళని మీరు ఓన్ ఫ్యామిలీ లాగా ఓన్ చేసేసుకుని మీరు మార్కెట్ లో బిజినెస్ చేస్తున్నారు కదా, మీకేం నష్టాలు రావట్లేదా? సక్సెస్ఫుల్ గానే ముందుకెళ్తున్నారా? ఏ మోటోతో ఇది స్టార్ట్ చేశారు? మేము కులవృత్తి, మా బంగారు పని, మేము కంసాలి అంటే విషబ్రాహ్మలో. మేము ఈ విషబ్రాహ్మలో మేము మా యొక్క వృత్తి ధర్మం ఏదైతే ఉందో, మా గోల్డ్ స్మిత్ మేము ఏదైతే ఉన్నామో, మా అంచెలంచెలుగా గోల్డ్ స్మిత్ ఏదైతే ఉందో తగ్గుతుంది. కాబట్టి దీనిలో ఒక క్రియేటివ్ చేసుకొని వస్తే కనుక ఇది మాకు లైఫ్ ఇస్తుంది. ఎందుకనంటే ఇది ఒక ట్రస్టెడ్ అంటే నమ్మకంగా చేయాలి. వర్కరు ఓనర్ ఎక్కడో ఉండి వర్కర్ చేత చేపిస్తే ఇది వర్కౌట్ కాదు. ఓనరే వర్కర్ అయి చేయించాలి. కాబట్టి ఈ కాన్సెప్ట్ని మేము ఎంచుకున్నాం. అలాగే లాస్ అంటారా, లాస్ రావడానికి ఏ రకంగా మేము కస్టమర్ దగ్గర మేము తీసుకుంటున్నామంటే, మేము కస్టమర్ దగ్గర 10 రూపాయలు తీసుకుంటున్నాం, తిరిగి 6 రూపాయలు ఇచ్చేస్తున్నాం. మిగతా 4 రూపాయలు ఏదైతే ఉందో ఆ 4 రూపాయలే మా లాభాలు, మా యొక్క మెయింటెనెన్స్లు, ఈ ఎంప్లాయ్ జీతాలు, షాప్ రెంట్లు, వాట్ ఎవర్ మొత్తం అన్నీ కూడా దానిలో మాకు సరిపోతున్నాయి హ్యాపీగా. ఇంకా అలాంటప్పుడు ఏదేదో రావాలి, ఇంకే ఏదో మిగిలిపోవాలన్న కోరిక ఏముంది? నేను చక్కగా మాకు కావాల్సింది మేము తీసేసుకుంటున్నాం, కస్టమర్ కావాల్సింది ఇచ్చేస్తున్నాం. కాబట్టే ఇక్కడ ఈ 2 కూడా బ్యాలెన్స్ గా జరుగుతున్నాయి. కాబట్టి కస్టమర్లు ఖచ్చితంగా నమ్ముతున్నారు. బేసిక్ గా గోల్డ్ అనేది అందరికి ప్రొవైడ్ చేయడం ఒక ఎత్తు, బట్ మెన్స్ కి సంబంధించి ఈ రోజు ఇలా గోల్డ్ మేళా పెట్టాలి, వాళ్ళకు కూడా గోల్డ్ ఇంట్రడ్యూస్. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో సార్ ఇలా గోల్డ్ వేసేసుకుని బయట తిరిగేస్తున్నారు, వాళ్ళని గోల్డ్ బాబులు అంటున్నారు. నిజంగానే ఇది గోల్డా, ఇది ఎంత రేట్ ఉంటుందని అందరికి ఒక డౌట్ ఉండింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తుంటే సో ఇది కూడా ఒక రకమైన గోల్డే అని ఒక నమ్మకం అయితే కలుగుతుంది. ఖచ్చితంగా అండి, ఇది ఏమి చీప్ కాదు కదా. ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టే చోట 15 లక్షలు 12 లక్షలు ఇక్కడ పెట్టాలి. ఖచ్చితంగా లక్షల రూపాయలే పెట్టాలి, 1000 రూపాయలు పెట్టాలి. 100లో వచ్చేది కాదు ఇదంతా కూడా. అంత పైన ఉండేది అంతా గోల్డ్. మనకి ఎందుకు గోల్డ్ పెడుతున్నాం అనంటే, గోల్డ్ లాగే అంటే 916 ఏదైతే మోడల్ ఉంటుందో అదే మోడల్ చెయ్యాలంటే సఫిషియెంట్ గోల్డ్ పెడితేనే ఆ మోడల్ వస్తుంది, లేకుంటే రాదు కదా. అందుకనే తక్కువ బడ్జెట్లో తయారు చేయడం అన్నది మన కాన్సెప్ట్ అండి. ఖచ్చితంగా మనం ఇప్పుడు మీరు ఒక్కొక్క మోడల్ని చూసుకుంటూ ఉంటే, ఈ మోడల్ చూస్తే ఇది 916లో ఉన్నట్టే కదా. ఈ ఉంగరాలు చూడండి, ఈ కటింగ్ కానీ ఈ ఉంగరాలు కానీ మీరు పూర్తిగా గమనిస్తే గోల్డ్ అనే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది గోల్డ్ తప్ప వేరే దేనిలోనూ తయారవదు. అంటే దీనికి కాపర్ మిక్స్ అయి ఉండదా? కాపర్ మిక్స్ కాదండి, కాపర్ లోపల ఉంటది. పూర్తిగా కాపర్ లోపల ఉండి పైన వచ్చేటోడికి 24 లేయర్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు అనుకోవచ్చు 8 గ్రామ్స్ గొలుసు స్ట్రాంగ్ గా ఉంది అని అంటే, 8 గ్రామ్స్ గొలుసు మనం 50 గ్రామ్స్ లో చేస్తున్నాం, అందుకని స్ట్రాంగ్నెస్ ఉంది. కానీ ఇక్కడ 1/2 గ్రామ్ గొలుసు దాని టోటల్ వెయిట్ వచ్చే గ్రామన్నర ఉంటది. గ్రామన్నరలో స్ట్రెంత్ ఎక్కడ ఉంటది? ఉండదు కదా. అలాగే మనం పెట్టే గోల్డ్ ని బట్టి ఆ స్ట్రెంత్ అన్నది మనకు ఉంటది. ఈ మోడల్స్ అయితే గనక
పూర్తిగా 916లో ఏ అయితే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ సేమ్ అయ్యే మోడల్స్ని మనం ఈ ఉంగరాల్లో అయితే చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఉంగరాలు చాలా ఫేమస్ ఉంగరాలు. ఈ ఉంగరాల కోసం పర్టికులర్గా ఆర్డర్ మీద కూడా తయారు చేయించుకునే విధానం ఉంటుంది. ఎందుకనంటే ఇవి మనకి మాల్స్లో కూడా కొంతవరకే దొరుకుతాయి. ఇవన్నీ కూడా చిన్న చిన్న షాపుల్లో వీటి బిజినెస్ ఇదే చేస్తారనమాట. ఎక్కువగా పెట్టుకొని బొమ్మ ఉంగరాలు అన్నది దేవుడు ఉంగరాలు, బొమ్మ ఉంగరాలు, ప్లేన్ ఉంగరాలు, ఈ రాళ్ళవి కాకుండా. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఈ 2 చైన్స్ వేర్ చేసుకున్నారు. ఒకసారి హ్యాండ్స్ ఇలా చూపించండి. ఈ బ్రేస్ ఇది మీ ఓన్ కడియం, ఓకే. ఈ 2 రింగ్స్, ఈ 3 రింగ్స్, ఓకే. ఇది తీసేయండి. మొత్తం ఇలా ఒక లుక్ లో కావాలి. ఎవరో చూస్తున్న ఒక వీడియో, ఒక గోల్డ్ బాబాయ్ అనుకోండి, నాకు ఈ లుక్ లో త్రినాథ్ గారి లుక్ నచ్చింది, నాకు ఇది కావాలి అనుకుని మన షాప్కి వచ్చారనుకోండి, ఇది మొత్తం ఎంత పే చేసేస్తే వాళ్ళ సొంతం అవుతుంది? 2 లక్షల్లో తయారు చేయగలుగుతాం, 10 లక్షల్లో తయారు చేయగలుగుతాం. 2 లక్షలకి ఒక చైన్ వచ్చింది అనుకోండి, 10 లక్షలకి 4 చైన్లు వస్తాయి. అంతే కదండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ చైన్ ఉంది, ఇది ఒక 20 గ్రామ్స్ ఉంది. ఈ చైన్ ఉంది, ఇది ఒక 25 గ్రామ్స్ ఉంది. అలాగే ఈ ఉంగరాలు ఉన్నాయి, 3 గ్రామ్స్ చొప్పున 3.5 గ్రామ్స్ చొప్పున ఉన్నాయి. అంటే అప్రాక్సిమేట్గా ఇది వచ్చేటోడికి 15 గ్రాముల దాకా ఉంది. అంటే 20, 25, 45, ఇది ఒక 15, ఒక 60, 70 ఇంటూ 15, 85 గ్రాముల వరకు ఇక్కడ నా ఒంటి మీద ఉంది. 85 గ్రాముల గోల్డ్ అని అంటే దగ్గర 8,50,000 దాకా అయినట్టే. ఇదే గోల్డ్ లో తయారవ్వాలని అంటే కనుక ఇక్కడ 8,50,000 పెట్టారు కదా, అంటే దగ్గర 85 గ్రాములు పెట్టారు కదా, అక్కడికి వచ్చేటోడికి 850 గ్రాములు పెట్టాలంటే 85 లక్షలు పెట్టాలండి. అది విషయం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నిజంగా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారు. అది కూడా ఆడియన్స్ అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ తోనే మీరు బిజినెస్ చేస్తూ ఉన్నారు. అండ్ మధ్యతరగతి కుటుంబంలో కావచ్చు, లేదంటే ఇంకా తక్కువ ఫ్యామిలీలో కూడా మేము గోల్డ్ వేసుకోవాలి, వేర్ చేసుకోవాలని ప్రతి ఒక్కరి కళ ఈయన నెరవేరుస్తున్నాడని చెప్పొచ్చు. సో ఈయన చెప్పినట్టు ఈ గోల్డ్ మనం బయట కొంటే ఖచ్చితంగా అది క్రోర్స్ లోనే ఉంటుంది, ఆల్మోస్ట్ ఇంకా లక్షల్లోనే ఇంకా ఎక్కువ ఉంటుంది. బట్ 8.5 అంటే ఒక 9 lakhs అనుకోండి, 9 lakhs పే చేస్తే ఈ గోల్డ్ అంతా మీ సొంతం అయితే అయిపోతుంది. అండ్ ప్రతి ఒక్కసారి ఏదో ఒక కాన్సెప్ట్ ఈయన మార్కెట్లోకి వచ్చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ త్రినాథ్ గారు.